హాయ్ అండి. ఒక విషయం చెప్తాను మీకు. ఏంటంటే మనం ప్రతి నెల కిరాణాతో పాటు రైస్ కూడా కొనుక్కుంటున్నాం కదా! 25 కేజీలు 1300, 1400 ఆ కాస్ట్ అవుతుంది మనకి. 25 కేజీలు రైస్ కొనుక్కుంటే ఒక నలుగురు ఇంట్లో నలుగురు ఫ్యామిలీ ఉన్నారనుకోండి. ఫ్యామిలీలో నలుగురు ఉన్నారనుకోండి. ఆ నలుగురికి 25 కేజీల రైస్ సరిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే రేషన్ బియ్యం బాగా లో కాస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, పరిస్థితులు బాగోనోళ్ళు కోటా రైసు వండుకుంటారు. అలాంటి వాళ్ళకి కానీ రైస్ రెగ్యులర్‌గా మంత్లీ కొనుక్కునే వాళ్ళకి గానీ ఒక విషయం చెప్తున్నానండి నేను. అద్దెంట్లో ఉన్నవాళ్ళైనా, సొంత ఇంట్లో ఉన్నవాళ్ళైనా, ప్లేసు సరిపోకపోయినా మీరొక పని చేయండి. చక్కగా ఇప్పుడు కొత్త ధాన్యం వచ్చినాయి కదండీ! బస్తా 2000, మంచియి అయితే 2200, 1800 ఆ రకంలో ఆ రేట్‌లో ఉన్నాయి. ఏం చేస్తారంటే నెలకి 25 కేజీలు రైస్ కొనుక్కుంటే 1400, 1300 అవుతుంది కదండీ! చక్కగా ధాన్యం కొనుక్కొని మీరు ఒక్కసారి ఆడించేసుకొని ఆ రైస్‌లో వేపాకు చక్కగా కలిపేసుకొని ఒక అస్తమానం గాలి తగలకోకుండా ఇలాంటి ప్యాకెట్లో గానీ కట్టేసుకోవచ్చు. లేదంటే ఒక డబ్బా ఉంటుంది కదా! ఇప్పుడు బయట డ్రమ్ములు అమ్ముతారు కదా! మనకి పెద్దయి వాటర్ డ్రమ్ములు లాంటివి అమ్ముతున్నారు కదా! ఆ డ్రమ్ములో వేసేసుకొని వేపాకు కలిపేసుకొని చక్కగా ఆ డ్రమ్ములో స్టోర్ చేసేసుకోండి. చేసుకుంటే చాలా డబ్బులు స్టోర్ అవుతాయండి మనకి. సేవ్ అవుతాయి. చాలా డబ్బులు సేవ్ అవుతాయి. ఎలా సేవ్ అవుతాయి అంటే ఇప్పుడు 25 కేజీలు 1400 పెట్టి కొనుక్కున్నామండి మేము రైస్ సపోజు. అయితే బస్తా ధాన్యం 2000 అనుకుందారి. బస్తా ధాన్యం మనం మిల్లోడికి ఇస్తే మిల్లోడు మనకి ఎంత ఇస్తాడండి? బస్తా ధాన్యం అంటే 100 కేజీలు, 50 కేజీలు రైస్ ఇస్తాడు మనకి. అయితే ఉన్న తవుడు ఆడడానికి కూడా డబ్బులు అక్కర్లా. అందులో తవుడు వచ్చిన నూకలు ఇలాంటివి మిల్లు వారు తీసేసుకుంటారు మనకి. మిల్లోడు తీసేసుకొని మనకి బస్తా ధాన్యం వేస్తే అరబస్తా బియ్యం ఇస్తాడు. అయితే అప్పుడు మనకు అరబస్తా బియ్యం ఎంత అయిందండి? 1000 రూపాయలకి వస్తున్నాయి. 50 కేజీలే 1000 రూపాయలకి వస్తున్నాయి. అయితే మనం బియ్యం ఎలా కొంటున్నాం అంటే 25 కేజీలే 1400 కొంటున్నాం కదా! అలాంటిది 50 కేజీలు 1000 రూపాయలకి వస్తున్నాయండి. ఎంత సేవ్ అవుతుందో చూసారా? అప్పో సప్పో చేసుకొని ఎక్కడో దిక్కున చక్కగా మీరు ఒక 5 బస్తాలు కానీ 6 బస్తాలు కానీ ధాన్యం కొనుక్కోగలిగితే చాలా డబ్బులు సంవత్సరంలో సేవ్ అవుతాయండి. ప్రతి ఒక్కరు మీరు ఇలా చేసుకోండి సింపుల్గా. ఎన్ని డబ్బులు సేవ్ అవుతాయి మీరు చూడండి. ఒక్క సంవత్సరం ఇలా చేయండి. ఏంటి ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటాంలే, ఇవన్నీ ఎక్కడ దాచుకుంటాం, మనం ఉన్న ఇల్లు అద్దెలు కదా అంటారు. మనం ఉన్నంత ప్లేస్లో ఒక డ్రమ్ము పెట్టుకోలేమండి చెప్పండి. ఒక డ్రమ్ము ఒక పక్కన ఒక ప్లేస్లో ఒక డ్రమ్ అనేది పెట్టుకోలేము మనం. చక్కగా పెద్ద డ్రమ్ము కొనేసుకొని వేపాకు కలుపుకొని మీరు ఆ డ్రమ్లో స్టోర్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, మీరు ఎన్ని డబ్బులు సేవ్ అవుతాయో చూసుకోండి. మేమైతే ఇలాగే చేస్తామండి. ప్రతి సంవత్సరం కూడా నేను ఎప్పటి నుంచో ఎప్పుడు కూడా ధాన్యం కొనుక్కోవటం, ఇలాగ రైస్ ఆడించుకొని అలా అట్టే పెట్టుకుంటాం. చాలా డబ్బులు సేవ్ అవుతాయండి. ప్రతి నెల కిరాణా ఎంత అవుతుంటే రైస్ కూడా అంత అయిపోతుంది ఖర్చు. అలా కాకుండా మీరు ప్రతి నెల ఇలా చేసుకోండి సింపుల్గానే. ఇప్పుడే ధాన్యం కొత్త ధాన్యం వస్తుంది. బస్తా 2000 రకాలు పెట్టున్నాయి. 1800 కూడా ఉన్నాయి, 1700 ఉన్నాయి. ప్లేస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ధాన్యం కొనుక్కొని స్టోర్ చేసుకోండి 10 బస్తాలు. ఎక్కడ దగ్గర స్టోర్ చేసుకుంటే మీకు రైస్ అనేది డబ్బులు చాలా సేవ్ అవుతాయి మీకు. ఇలా ఏదైనా సరే మనం పొదుపు చేయాలంటే ఈ రకంగా చేసుకోవాలండి. అంతేగాని మనం కొంచెం లగ్జరీగా ఖర్చు పెట్టుకుంటే తర్వాత రేపన్న రోజున డబ్బులు లేనప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటి నుంచే సేవ్ చేసుకుంటూ వస్తే సేవింగ్ అలవాటు అవుతుంది. అప్పుడు 10 రూపాయలు ఎలా కావాలంటే అప్పుడు మనం అప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు. ఫస్ట్ సేవింగ్ ఎలాగన్నది, మనం డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలనేది నేర్చుకోవాలి. ఇలా చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ధాన్యం కొనుక్కోండి. ఇప్పుడు కొత్త ధాన్యం వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా మనకు ధాన్యం వస్తుంది. ధాన్యం కొనుక్కోండి, స్టోర్ చేసుకోండి. ప్లేస్ ఉంటే స్టోర్ చేసుకోకపోతే రైస్ ఆడిచ్చేసుకోండి. చక్కగా వేపాకు కలుపుకొని ఒక డబ్బాలో వేసుకోండి. ఇలా చేసుకోండి. చాలా డబ్బులు సేవ్ అవుతాయి. పిల్లలు ఉన్నవాళ్ళు పండుగల్లో బోల్డ్ ఖర్చులు పెడుతున్నాం మనం. ఒక 10,000 నాయి కాదనుకుంటే 5 బస్తాలు ధాన్యం వస్తుంది. తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇంకా 100, 200 తగ్గించేస్తారు మనకి. ఓకేనా? ఇలా చేసుకోండి. ఇదే కాలంలో మనకి పెసలు మినులు వస్తాయి. చక్కగా ఇలాంటప్పుడే ఒక 5,000, 10,000 చేతితో పెట్టుకొని అన్ని రకాల పప్పులు కొనుక్కొని స్టోర్ చేసుకోండి. కిరాణా ఎంతండి? ఒక 1000 రూపాయలు, 1500 అయితే కిరాణా వచ్చేస్తుంది మనకు. ఇలాంటివి కొన్ని మనం స్టోర్ చేసుకోవాలి సమ్మర్లో. పిండి వడియాలని, బియ్యం అని అన్నీ ఇప్పుడే కొత్తవి వస్తాయి కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సేమ్ నేను కూడా ఇలాగే చేసుకుంటున్నాను. నాకు కూడా కొన్ని డబ్బులు సేవ్ అవుతాయి. అలాగే మీరు కూడా సేవ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఛానల్ ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.